శ్రీమద్ భాగవతం మన్నించాలి శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని మనోవిశ్లేషణతో వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ అది ప్రస్తుత హిందూ సమాజం యొక్క దశా దిశలను మీకు స్ఫురణకి తేవాలి అన్న ఆకాంక్షతో ధర్మధ్వజం బృందం రూపొందిస్తున్న దృశ్యమాలిక ఇది. ఇందులో ఇప్పుడు నేను మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 8వ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం అధిపత్యం. అర్జునుడు, నేను నీకు శరణు వేడుతున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు అని శరణాగతి చెబుతూ తన యొక్క మానసిక స్థితిని మరోసారి తాను గురువుగా ఎంచుకున్నటువంటి శ్రీకృష్ణుడికి విన్నవించుకుంటున్నాడు. ఒక విధంగా తన స్థితిని చెప్పుకుంటూ ఇక నేను నోరు మూసేసుకుంటాను, నేను మౌనం పాటిస్తాను, నాకేది శ్రేయస్తో నువ్వు చెప్పు అంటూ తన మానసిక స్థితిని కంక్లూడ్ చేస్తూ ముక్తాయిస్తూ చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఈ శోకం నా ఇంద్రియాల్ని యచ్చోకముచ్చోషణమింద్రియాణం, నా సర్వేంద్రియాలతో నా శరీరాన్ని దహించి వేస్తూ ఉంది ఈ శోకం. దీన్ని ఏ సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినా కూడా ఈ శోకం దూరం అవుతుందని నాకు అనిపించడం లేదు. కాబట్టి ఈ శోకం అనే దావానలాన్ని చల్లార్చే ఉపాయం ఏది నాకు కనిపించడం లేదు. కృష్ణ, నాకు నువ్వే దిక్కు అని తన యొక్క శరణాగతిని సంపూర్ణంగా కృష్ణుడికి నివేదన చేసుకుంటున్నాడు. ఇంత ఆర్తి మనకున్నప్పుడే బోధ మనకి దొరుకుతుంది. దొరికిన బోధ అవగతమవుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే అది ఇంకిపోయి మన ఆలోచన దృక్పథంగా మన ప్రవర్తన శైలిగా మారిపోతుంది. ముందుగా ఆర్తి కలగాలి. ఆకలి అయిన తర్వాతనే నీకు అన్నం లభిస్తుంది. లభించిన అన్నం నీకు జీర్ణం అవుతుంది, నోటికి సహిస్తుంది, ఆ పైన జీర్ణం అవుతుంది, నీకు బలాన్ని ఇస్తుంది. అది శరీరానికి ఎలాగో ఇది మనస్సుకి అలాగే. అది స్థూల శరీరానికి సంబంధించినదైతే ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించినది. ఆర్తి రావాలి నీకు, దాన్ని రసాస్వాదన అనుభూతి రావాలి. ఇది నాకు కావాలి అని నీకు అనిపించాలి. ఎంతగా అనిపించాలంటే ఆర్జవంతో అనిపించాలి. ఇక్కడ ఈయన ఎంతగా చెప్పుకుంటున్నాడు తన తపనని. సిరి సంపదలతో కూడిన రాజ్యం లభించినా కూడా నాకు ఈ శోకం తీరదు, అది నన్ను దహించి వేస్తూ ఉన్నది. ఓ కృష్ణ, దీన్ని దాటే ఉపాయం నాకు దొరకడం లేదు.